అంటే కార్డు గల్లంతే. వేలిముద్ర వేయకపోతే కార్డు గల్లంతే అనమాట. సో మనం చూసినట్లయితే రేషన్‌కి సంబంధించి లబ్ధిదారులు వేలిముద్రలు వేసి తమ ఈకేవైసీని నవీకరించుకుంటున్నారు. ఇంకా జిల్లాల్లో చాలామంది అయితే ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. దీంతో నిర్ణీత వ్యవధిలో ఈ కేవైసీ పూర్తవ్వకపోతే రేషన్ కార్డులు రద్దవుతాయేమోనని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఆహార భద్రత కార్డుదారులకు ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ పౌర సరఫరా శాఖ తప్పనిసరి చేసింది. ఈకేవైసీ నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా అయ్యేలా జాతీయ సమాచార వ్యవస్థ సాఫ్ట్వేర్ సమీకరిస్తుంది. ఈ నెల 31న తుది గడువుగా నిర్ణయించారు. ముఖ్యంగా మృతి చెందిన లబ్ధిదారులు, ఏళ్లుగా రేషన్ తీసుకొని వారు, విదేశాలకు వెళ్లిన వారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే కేవైసీ నమోదులో వేలిముద్ర పడకపోవడం, 10 ఏళ్లలోపు చిన్నారులు ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఆధార్‌లో తప్పులు తదితర సమస్యల కారణంగా నమోదైన ప్రక్రియ నత్తనడకనైతే సాగుతున్నట్లు తెలుస్తుంది. ఎక్కడి నుంచైనా ఈకేవైసీ చేసుకోవచ్చని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ పోర్టబిలిటీ సౌకర్యం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారుల్లోని దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. అదే విధానంలో ప్రస్తుతం ఈకేవైసీ అప్డేట్ కోసం లబ్ధిదారులు తమ పరిధిలోని చౌకధర దుకాణం నుంచే కాకుండా దేశంలో ఎక్కడైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు ఈకేవైసీ నవీకరణ కోసం సొంత ఊళ్ళకు వెళ్లాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ కార్డుదారుల వివరాలతో ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గ్రామ స్థాయిలో ఈకేవైసీ ప్రక్రియపై పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించి వలసలు వెళ్లిన వారికి చరవాణి ద్వారా ఈకేవైసీ సమాచారం అందిస్తే 100% పూర్తి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ విధంగా రేషన్‌కి సంబంధించి కార్డుకి ఈకేవైసీ పూర్తయితేనే రేషన్ పంపిణీ ఉంటుందన్నమాట. లేదంటే రేషన్ కార్డు అయితే రద్దు చేయడం జరుగుతుంది. వచ్చే నెల నుంచి ఈకేవైసీ పూర్తయిన వరకు మాత్రమే రేషన్ పంపిణీ అయితే ఇస్తారు, ఆగస్టు నుంచి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.